మైండ్ఫుల్నెస్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వీడియోలో మనం కలిసి ధ్యానం అనేది చేద్దాం. అంటే ఈ వీడియో ద్వారా నేను మీకు గైడ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోను చూస్తూ చక్కగా మీ ఇంట్లోనే ధ్యానం అనేది మీరు చేసుకోవచ్చు. ఈ లైవ్ గైడెడ్ మెడిటేషన్ ద్వారా మీరు చక్కటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ మెడిటేషన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందు చేసినట్లయితే మీకు ఎంతో చక్కగా ప్రశాంతంగా నిద్రపడుతుంది. ధ్యానం చేయడానికి ముందు మీరు వ్యాయామం గనక ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ఒక 10 నిమిషాలు చేసినట్లయితే మీరు ధ్యానం చేసేటప్పుడు చక్కగా కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. అంటే మీ శరీరం కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడానికి ఎంతో సిద్ధంగా ఉంటుంది. అలాగే ధ్యానం చేసేటప్పుడు చక్కగా వదులుగా ఉండేటువంటి దుస్తులను ధరించండి. మీ కుటుంబ సభ్యులకు నేను ధ్యానం చేస్తున్నాను, డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు చక్కగా ధ్యానం అనేది చేయవచ్చు. ఇప్పుడు మనం చక్కగా మన బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసుకుందాం. మీ కళ్ళను ప్రశాంతంగా మూసుకోండి. మీ వెన్నుపూసను నిటారుగా ఉంచుకోండి. ఇలా ఉంచడం ద్వారా మన శరీరం చక్కగా ప్రాణశక్తిని స్వీకరిస్తుంది. మీ భుజాలను గట్టిగా పట్టుంచాల్సిన అవసరం లేదు. మీ భుజాలను రిలాక్స్ చేసుకోండి. మీ శరీరాన్నంతా కూడా చక్కగా రిలాక్స్ చేసుకున్న తర్వాత మీరు మీ ముక్కుల ద్వారా చక్కగా శ్వాసను మీ శరీరంలోనికి తీసుకోండి. అలాగే మీ నోటి ద్వారా శ్వాసను బయటకు వదలండి. మీరు మీ ముక్కు ద్వారా శ్వాసను లోపలికి తీసుకునేటప్పుడు నేను ప్రాణశక్తిని నా శరీరంలోనికి తీసుకుంటున్నాను. మీ నోటి ద్వారా శ్వాసను బయటకు వదిలేటప్పుడు నాలో ఉన్నటువంటి టెన్షన్ని, స్ట్రెస్ని బయటకు వదిలేస్తున్నాను అని అనుకోండి. మీరు ముక్కుల ద్వారా చక్కగా గాలి తీసుకుంటూ నేను ప్రశాంతతను నా లోపలికి తీసుకుంటున్నాను, నా శరీరంలోనికి తీసుకుంటున్నాను అనుకోండి. అలాగే మీ నోటి ద్వారా శ్వాసను బయటకు వదిలేటప్పుడు నాలో ఉన్నటువంటి వరీస్ని, స్ట్రెస్ని, కోపాన్ని నేను బయటకు వదిలేస్తున్నాను. ఇలా మీరు ఒక 10 సార్లు చేయండి. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా, అంటే ఈ బ్రీతింగ్ విధానాన్ని మీరు చేయడం ద్వారా మీ శరీరంలో ఉన్నటువంటి టెన్షన్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మీరు ప్రశాంతంగా ధ్యానం చేసుకోగలుగుతారు. చాలామంది మేము ధ్యానం చేస్తున్నాం కానీ మాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, మా శరీరంలో ఏదో ఒక భాగంలో, తలలో కావచ్చు, నడుము దగ్గర కావచ్చు, మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటారు అని మమ్మల్ని అడగడం జరిగింది. అలా మీకు అనిపించకుండా మీరు ప్రశాంతంగా ధ్యానం చేయడానికి, మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండడానికి మీరు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయడం ఎంతో మంచిది. మీరు ఇప్పుడు ఏం చేయాలి? చక్కగా మీ ముక్కుల ద్వారా మీ శరీరంలోనికి ప్రశాంతతను తీసుకోండి. మీ నోటి ద్వారా మీ లోపల ఉన్నటువంటి స్ట్రెస్ని, కోపాన్ని, నిరుత్సాహాన్ని, భయాన్ని బయటకు వదిలేయండి. మీరు వినడం మాత్రమే కాకుండా
నేను చెప్పినట్టుగా చక్కగా మీ శ్వాసను మీ శరీరంలోనికి తీసుకొని అలాగే మీ నోటి ద్వారా మీలో ఉన్నటువంటి టెన్షన్ మొత్తాన్ని కూడా బయటకు పంపించేయండి. ధ్యానం చేసేటప్పుడు మీ చేతులను చక్కగా మీ యొక్క మోకాళ్ళపైన లేదా మీ తొడలపైన చక్కగా ఇలా మీ చేతుల్ని ఇలా పైకి పెట్టుకొని చక్కగా కూర్చోండి. మనం ఇలా ఎప్పుడైతే మన కాళ్ళ మీద చేతులను పెడతామో మనం యూనివర్స్ నుంచి ఎనర్జీని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థం. మీ చేతుల్ని ఓపెన్గా మీ అరచేతులను ఆకాశం వైపు ఉండేలా చక్కగా మీ తొడల మీద పెట్టుకొని అంటే మీ మోకాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి. కొంతమంది అమ్మా మేము కూర్చొని ధ్యానం చేయలేకపోతున్నామమ్మా, పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చోలేకపోతున్నామమ్మా అంటారు అని అడగడం అనేది జరుగుతుంది. మీరు కనుక పద్మాసనంలో కానీ లేదా చక్కగా నేల మీద కానీ కూర్చోలేకపోయినట్లయితే మీరు సోఫాలోనైనా లేదా కుర్చీలోనైనా కూర్చొని ధ్యానం చేయండి. కొంతమంది అమ్మా మేము బాగా అనారోగ్యాలకు గురయ్యాము, మాకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మేము కనీసం కూర్చొని కూడా కూర్చోలేకపోతున్నామమ్మా అని అడగడం జరిగింది. అటువంటి వాళ్ళు ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తూ మీరు పడుకోనైనా సరే ఈ ధ్యానాన్ని చేయవచ్చు. అలా అని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రం అలా చేయకండి. మన శరీరం సహకరిస్తే మనం తప్పకుండా చక్కగా పద్మాసనంలో కానీ నేల మీద చాప వేసుకొనైనా కూర్చొని ఈ ధ్యానాన్ని చేయాలి. ఇప్పుడు మీరు మీ శ్వాసను గమనించండి. శ్వాసను గమనించడం అంటే గట్టి గట్టిగా ఊపిరి తీసుకొని బయటకు వదలడం కాదు. మనం ధ్యానం చేయనప్పుడు కూడా మనం ఎప్పుడు శ్వాస తీసుకుంటూనే ఉంటాం. ఆ తీసుకునే సహజ సిద్ధమైనటువంటి శ్వాసను మీరు గమనిస్తే చాలు. ఇప్పుడే ధ్యానం మొదలుపెట్టిన వాళ్లకు అయితే వారి యొక్క శ్వాస వారి నాభి నుంచి మొదలవుతుంది. వారి నాభి నుంచి ఇలా పైకి ముక్కుల వరకు కూడా వారి శ్వాస అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది శ్వాస తీసుకునేటువంటి మార్గం. అదే ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళైతే శ్వాస నాభి నుంచి కాకుండా కొంచెం తక్కువగా వాళ్ళ హృదయ భాగం నుంచి కావచ్చు. కొంతమందికి అయితే ముక్కు దగ్గర మాత్రమే శ్వాస తీసుకునేది వారు గమనించగలుగుతారు. మీ యొక్క దృష్టిని మీ శ్వాస మీదనే ఉంచండి. మన శరీరాన్ని మనస్సును కనెక్ట్ చేసుకునేటువంటి శక్తి మన శ్వాసకు ఉంది. ఈ సమయంలో మీకు ఏమైనా ఆలోచనలు వస్తూ ఉన్నట్లయితే
మీరు వాటి వెనుకగా పరిగెత్తకండి. అలాగని ఆలోచనలను కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఆలోచనలు వచ్చినప్పుడు మీరు మీ యొక్క ధ్యాసను మీ శ్వాస మీదకు మళ్ళించండి. మీ వెన్నుపూసను చక్కగా స్ట్రైట్గా ఉంచుకోండి. ఇప్పుడు మీరు మీ యొక్క సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోనికి తెల్లటి ప్రాణశక్తి ప్రవహిస్తున్నట్టుగా గమనించండి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరంలో కాస్మిక్ ఎనర్జీ అనేది చక్కగా ప్రవహిస్తుంది. యూనివర్స్ నుంచి మన క్రౌన్ చక్ర ద్వారా, అంటే మన సహస్రార చక్రం ద్వారా మన శరీరంలోనికి ప్రాణశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది చక్కగా ప్రవహిస్తుంది. మనకు ఆ ఎనర్జీని తెలుసుకునేటువంటి శక్తి ఉన్నా లేకపోయినా కూడా ధ్యానం చేసిన ప్రతిసారి కూడా ఈ ప్రాణ ఎనర్జీ అనేది మన శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రాణశక్తికి మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలను, మనకున్నటువంటి మానసిక అనారోగ్యాలను కూడా తగ్గించేటువంటి శక్తి ఉంది. చక్కగా మీ క్రౌన్ చక్ర అంటే మీ యొక్క సహస్రార చక్రం, మీ మాడు ప్రదేశం ఉంటుంది కదా తలపైన, అక్కడ నుంచి మీ శరీరం అంతా కూడా చక్కటి ప్రాణశక్తి ప్రవహిస్తున్నట్టుగా మీరు గమనించండి. మీ తలలో ఉన్నటువంటి అన్ని నరాలకు కూడా ఈ శక్తి చక్కగా స్వీకరిస్తున్నట్టుగా గమనించండి. మీ కళ్ళు, చెవులు, నుదురు, ముక్కు, నోరు, ఈ ప్రదేశాలన్నిట్లో కూడా ప్రాణశక్తి చక్కగా ప్రవహిస్తున్నట్టుగా గమనించండి. తెల్లటి ప్రాణశక్తి, ప్యూర్ డివైన్ ఎనర్జీ. అలాగే మీ మెడ భాగం, మీ భుజాలు, చేతులకు చక్కగా ఈ ఎనర్జీ ప్రవహిస్తున్నట్టుగా గమనించండి. తెల్లటి ప్రాణశక్తి, దీన్ని చి ఎనర్జీ అని అంటారు. మీ వెన్నుపూస మొత్తం చక్కగా ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా గమనించండి. మీ యొక్క వెన్నుపూస భాగంలో కలిగేటువంటి సెన్సేషన్స్ని, వైబ్రేషన్స్ని మీరు గమనించండి.
ఈ ఎనర్జీ మన శరీరంలో ప్రవహిస్తున్నప్పుడు మనకు చక్కగా వైబ్రేషన్స్ అనేవి తెలుస్తాయి. ఒకవేళ మీకు ఆ వైబ్రేషన్స్ తెలియకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు సాధన చేస్తూ ఉంటే మీరు తప్పకుండా ఆ ఎనర్జీ యొక్క ఫ్లోని గమనించగలుగుతారు. అలాగే మీ హృదయ భాగమంతా కూడా ఈ వైట్ ఎనర్జీ, ప్యూర్ డివైన్ ఎనర్జీ చక్కగా ప్రవహిస్తున్నట్టుగా గమనించండి. మీ చేతులు అలాగే మీ పొట్ట భాగమంతా కూడా ఆ వైబ్రేషన్స్తో, ఆ ఎనర్జీతో నింపబడుతున్నట్టుగా గమనించండి. ఇప్పుడు మీ కాళ్ళు చక్కటి తెల్లటి ప్రాణశక్తితో నింపబడుతున్నట్టుగా గమనించండి. అక్కడున్నటువంటి స్ట్రెస్ మొత్తం బయటకు వెళ్ళిపోతున్నట్టుగా గమనించండి. ఇప్పుడు మీ మోకాళ్ళు అలాగే మీ పాదాల దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతున్నట్టుగా, ప్రాణశక్తితో నింపబడుతున్నట్టుగా గమనించండి. మన శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీయే కొద్ది రోజులకు మనకు అనారోగ్యాలుగా మారుతుంది. ఇప్పుడు మనం మన తల నుంచి మన శరీరం మొత్తం కూడా, అంటే మన తల నుంచి మన పాదాల వరకు కూడా మన శరీరంలో ఉన్నటువంటి స్ట్రెస్ మొత్తాన్ని బయటకు పంపించడం అనేది జరిగింది. అలాగే మన శరీరాన్ని మనం ఎనర్జీతో నింపడం అనేది జరిగింది. మీరు మీ శ్వాసను గమనించండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం మళ్ళీ మన యొక్క ధ్యాసను మన శ్వాస మీదకు మళ్ళిద్దాం. ఈ సమయంలో మీకు ఏ శరీర భాగంలో ఏ విధమైనటువంటి వైబ్రేషన్స్ కలుగుతున్నాయో గమనించండి. ఇప్పుడు మనం మన ధ్యానాన్ని కంప్లీట్ చేయడం అనేది జరిగింది. చక్కగా మన 2 చేతులను మన హృదయం ముందు తీసుకొని ఇలా ఒక 5 సెకండ్స్కి ఇలా రబ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క చేతులను ఇలా మీ కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా తెరవండి. మీరు ఇప్పుడు నాతో పాటు కలిసి చక్కగా మెడిటేషన్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఈ మెడిటేషన్ చేసే సమయంలో మీకు ఏ విధమైనటువంటి సందేహాలు వచ్చినా, లేదా ఏదైనా శరీర భాగంలో మీకు వైబ్రేషన్స్ కానీ ఇంకే విధమైన ఇబ్బంది కానీ అనిపించినా కానీ కామెంట్స్ రూపంలో మీరు మమ్మల్ని అడగండి. అలాగే మన ఛానల్లో కొత్తగా జాయిన్ అనే బటన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ జాయిన్ బటన్ ద్వారా మీరు మన ఛానల్ యొక్క సభ్యత్వాన్ని, అంటే మెంబర్షిప్ని తీసుకోవచ్చు. తద్వారా మీరు మన ఛానల్లో ఒక పార్ట్ అయ్యే అవకాశం ఉంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.